హలో ఫ్రెండ్స్, మనం కఠోపనిషత్తులోని నచికేతోపాఖ్యానం గురించి తెలుసుకుందాం. ముందుగా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, తైత్తిరీయ బ్రాహ్మణం ఏ వేదానికి సంబంధించింది? తైత్తిరీయ బ్రాహ్మణం ఏ వేదానికి సంబంధించింది? మనకి వేదంలో 4 భాగాలు ఉంటాయి. మొదటిది మనకి సంహిత అనగా మంత్రాల సంకలనం. సంహిత తర్వాత మనకి బ్రాహ్మణం ఉంటుంది. బ్రాహ్మణం తర్వాత ఆరణ్యకం ఉంటుంది. ఆరణ్యకం తర్వాత ఉపనిషత్తు ఉంటుంది అన్నమాట. వేదం అంతంలో ఉండేది వేదాంతం, అదే మనకి ఉపనిషత్తు సారాంశం వేదాంతం. సో మనకి తైత్తిరీయ బ్రాహ్మణం అనేది ఏ వేదానికి సంబంధించిందంటే, యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం ఉంటుంది, కృష్ణ యజుర్వేదం ఉంటుంది. తైత్తిరీయ బ్రాహ్మణం అనేది కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది. శతపథ బ్రాహ్మణం వచ్చి శుక్ల యజుర్వేదానికి సంబంధించింది. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే, చూసుకోండి. తర్వాత తైత్తిరీయ ఉపనిషత్ మనకి ఏ వేదానికి సంబంధించిందంటే, తైత్తిరీయ బ్రాహ్మణం కానీ తైత్తిరీయ ఉపనిషత్తు కానీ ఇవన్నీ కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి అన్నమాట. తర్వాత ఉద్దాలక మహర్షి చేసిన విశ్వజిత్ యజ్ఞాన్ని ఏ ఉపనిషత్తు వివరిస్తుంది? విశ్వజిత్ యజ్ఞాన్ని వివరించే ఉపనిషత్తు వచ్చి కఠోపనిషత్తు. మిగిలిన ఉపనిషత్తుల గురించి కూడా తెలుసుకోండి. ఈశావాస్య ఉపనిషత్తు, ముండాకోపనిషత్తు నుంచే మనకి సత్యమేవ జయతే నేషనల్ మోటోని తీసుకున్నారనమాట. తైత్తిరోపనిషత్తు కృష్ణ యజుర్వేదంలో భాగం. తర్వాత నచికేత బ్రహ్మ విద్యను కోరుతూ యమలోకానికి వెళ్ళిన ఘట్టాన్ని ఏ పురాణం వివరిస్తుందంటే వరాహ పురాణం. అదే పురాణం కాకుండా ఉపనిషత్తు, ఏ ఉపనిషత్తు వివరిస్తుందంటే కఠోపనిషత్తు అనేది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. తర్వాత ఇది యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఉపనిషత్తుల మీద. ఇక్కడ మనకి ఉపనిషత్తులకు సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే, దేర్ ఆర్ నో ప్యారబుల్స్ అంటే నీతి కథలు. ఉపనిషత్తుల్లో ఎటువంటి నీతి కథలు ఉండవు అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. మనకి తెలుసు నచికేతోపాఖ్యానం అనేది ఒక ప్యారబుల్, కఠోపనిషత్తులో ఉంది కదా. సో నో ప్యారబుల్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. మనకి కరెక్ట్ అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోతుంది, ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఉపనిషత్స్ వర్ కంపోజ్డ్ ఎర్లియర్ దెన్ పురాణాస్. ఉపనిషత్తులు అనేవి పురాణాల కంటే ముందుగా కంపోజ్ చేయబడ్డాయి. అవును కదా, ఎందుకంటే వేదాలు భాగం ఉపనిషత్తులు, వేదాలు పురాణాల కంటే ముందుగా కంపోజ్ చేయబడ్డాయి కాబట్టి రెండో స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. మనకి బి అనేది ఆన్సర్ అనమాట, 2 ఓన్లీ. సో మనకి ఉపనిషత్తుల గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఉపనిషత్తులు మనకి చాలా ఉన్నాయన్నమాట. సామాన్యంగా వాటిలో 108 ఉపనిషత్తుల్ని మనకి గణనలోకి తీసుకుంటారు. వాటిలో 14 ఉపనిషత్తుల్ని ప్రధానంగా పరిగణిస్తారన్నమాట. ఆ ఉపనిషత్తులు వచ్చి ఈశ, కేన, కట, ప్రశ్న, ముండాక, మాండూక్య, ఐతరేయ, తైత్తిరీయ, ఛాందోగ్య, బృహదారణ్యక, శ్వేతాశ్వేతర, కౌశితీకి, మహారాణ, మైత్రేయాని ఉపనిషత్తులు అన్నమాట. ఈ 14 ఉపనిషత్తుల్లో మనకి శ్రీ శంకరాచార్యులు 10 ఉపనిషత్తులకి, మొదటి 10 ఉపనిషత్తులకి మనకి భాష్యం అనేది రాయడం జరిగింది. ఇక్కడ మనకి ఉపనిషత్తులు ఇచ్చారు, వేదం ఇచ్చారు. మనకి మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇవి చూసుకోండి ఒకసారి, ఏ ఉపనిషత్తులు ఏ వేదంలో భాగంగా ఉంటాయి. మనం చెప్పుకునే ప్రస్తుత ఉపనిషత్తు కఠోపనిషత్తు యజుర్వేదంలో, అది కృష్ణ యజుర్వేదంలో ఉంటుందన్నమాట కఠోపనిషత్తు. అది నెక్స్ట్ మనకి
ఛందోగ్యోపనిషత్తు ఇది సామవేదంలో ఉంటుంది. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది. ఛందోగ ఉపనిషత్తు ఏ వేదంలో భాగం అంటే మనకి సామవేదంలో భాగం. ప్రశ్న, ముండాక, మాండూక్య, అథర్వణ వేదంలో భాగం అన్నమాట. మనకి చెప్పుకున్నాం కదా, సత్యమేవ జయతే ముండాకోపనిషత్తు నుంచి తీసుకున్నారు. ముండాకోపనిషత్తు ఏ వేదంలో భాగం అంటే అథర్వణ వేదంలో ముండాకోపనిషత్తు. నెక్స్ట్ మనకి నచికేతుడు మనకి యమలోకానికి వెళ్తాడు అనమాట. దాన్ని నచికేతోపాఖ్యానం అంటారు. అప్పుడు మనకి స్టోరీ జరుగుతుంది. అది కొద్దిగా మనం చూద్దాం స్టోరీ. ఫస్ట్ మనకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ మనకు పూర్వం ఒకప్పుడు వజస్రవసుడు అనే వ్యక్తి ఫలాల పట్ల కోరిక కలవాడై తన వద్ద ఉన్న సమస్త వస్తువులను దానంగా ఇచ్చివేశాడు. అతడికి నచికేతుడు అనే కుమారుడు ఉన్నాడు. మనకి ఈ విశ్వజిత్ యజ్ఞం ఎవరు చేస్తున్నారంటే వజస్రవసుడు అనే వ్యక్తి చేస్తుంటాడనమాట. ఎవరు చేస్తుంటారు? వజస్రవసుడు అనే వ్యక్తి. అతని కుమారుడే నచికేతుడు. మనకి నచికేతుని యొక్క తండ్రి గారు ఎవరంటే వాజస్రవసుడు అనమాట. వాజస్రవసుడు. మనకి ఈ యజ్ఞం జరుగుతూ ఉన్నప్పుడు నచికేతుడు చూస్తూ ఉంటాడనమాట. దక్షిణాలు తీసుకురావడం బాలుడైన నచికేతుడు చూశాడు. అప్పుడు అతను అనుకుంటాడనమాట, ఈ నీళ్లు తాగడానికి, గడ్డి మేయడానికి, పాలు ఇవ్వడానికి ఒట్టిపోయి ఇక ఈనడానికి శక్తి కోల్పోయిన ఆవులన్నింటినీ దానం చేస్తూ ఉంటారు ఆయన తండ్రిగా అయినటువంటి వజస్రవసుడు. అప్పుడు నచికేతుడు తండ్రి వద్దకు వెళ్ళి, ఇట్లాంటివన్నీ ఇస్తున్నారు కదా, నన్ను కూడా ఎవరికి ఇస్తున్నారు తండ్రి అని అడుగుతూ ఉంటాడనమాట. తండ్రి నన్ను ఎవరికి ఇవ్వబోతున్నారు అని అడుగుతారనమాట. రెండోసారి మూడోసారి ఇట్లా అడుగుతూ ఉంటే వాజస్రవసుడికి కోపం వచ్చి నిన్ను యముడికి ఇవ్వబోతున్నాను అని జవాబు ఇచ్చాడనమాట. యముడికి ఇవ్వబోతున్నానంటే ఇంకా మన నచికేతుడు యముడి దగ్గరికి వెళ్ళిపోతాడు, యమలోకానికి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత యమలోకానికి వెళ్ళిపోతే అక్కడ 3 రోజులు అక్కడే ఎదురు చూస్తూ ఉంటాడనమాట. ఎదురు చూస్తూ ఉంటే యముడు అప్పుడు ఉండడనమాట, యమలోకంలో ఎదురు చూస్తూ ఉంటాడనమాట 3 రోజులు. ఆ విషయం తెలుసుకున్న యమధర్మరాజు నచికేతునికి 3 రోజులు ఎదురు చూస్తూ ఉన్నాడు కదా, అందుకని 3 వరాలు ఇస్తాడనమాట. ఆ 3 వరాలే మనకి మొదటి వరం వచ్చి మన తండ్రి గారైనటువంటి వాజస్రవసుడు కోపంతో ఉన్నాడు కదా, ఆ కోపం తగ్గాలి, నన్ను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు నన్ను ప్రేమగా చూసుకోవాలని చెప్పి మొదటి వారం కోరుకుంటాడనమాట. రెండో వారం వచ్చి నచికేతు యజ్ఞం అని చెప్పి ఆ యజ్ఞం యమధర్మరాజు చెప్తారు. నచికేతుడు అడిగాడు కాబట్టి అతని పేరుతోనే ఇంకా ప్రసిద్ధి చెందుతుంది అనమాట, నచికేత అగ్ని అని చెప్పి. ఆ యజ్ఞం చేస్తే మనం స్వర్గానికి వెళ్ళొచ్చు అనమాట. అది నచికేత యజ్ఞం. అది రెండో వారం. మూడో వారం వచ్చి చాలా ప్రధానమైనటువంటి వారం అడుగుతాడు అనమాట. ఏంటంటే యమధర్మరాజుని అడుగుతాడు, ఏమని? మరణాంతరం అసలు ఏం జరుగుతుంది, మరణాంతరం తర్వాత మనం అసలు ఉంటామా? అది మనకి టైటిలే చూసారు కదా, కఠోపనిషత్తు మరణాంతరం అని. అది మూడో వారంగా కోరుకుంటారనమాట. దాంట్లో మనకి ఇవన్నీ ఉంటాయి. మనకి కఠోపనిషత్తులో 2 భాగాలు ఉంటాయి. 2 భాగాల్లో 3 అధ్యాయాలు, 119 మంత్రాలు ఉంటాయి అన్నమాట. సో మనకి కఠోపనిషత్తు గురించి చూద్దాం. కఠోపనిషత్తు మనకి యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అనే 2 విభాగాలు ఉంటాయి. మనకి కఠోపనిషత్తు కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ ఆరణ్యకంలో ఉంటుందన్నమాట. కఠోపనిషత్తు ఎక్కడ ఉంటుంది? కృష్ణ యజుర్వేదంలో అనేటువంటి కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ ఆరణ్యకం అనే విభాగంలో కఠోపనిషత్తు అనేది ఉంటుందన్నమాట. కట అనే ఋషి దీనిని అందించడం వలన కఠోపనిషత్తు అని దీన్ని పేర్కొంటారు. కఠోపనిషత్తులో మనం చెప్పుకున్నాం కదా 2 భాగాలు ఉంటాయి. 2 భాగాల్లో కూడా
మొదటి భాగంలో 3 అధ్యాయాలు ఉంటాయి, రెండో భాగంలో 3 అధ్యాయాలు ఉంటాయి. మొత్తం 119 మంత్రాలు అనేవి మనకి ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది కదా, ఏమి నీతి కథలు పారబుల్స్ అనేవి ఉండవని. మనకి భారతీయ ప్రాచీన ఆచార్యులైనా సరే, నేటి ఆచార్యులైనా సరే కథల మూలంగా అత్యున్నత సత్యాలను బోధించడంలో సాటి లేని వారుగా విరాజిల్లుతున్నారు. అందుకు మనకి ముందుగా అలరారినవి ఏంటంటే ఉపనిషత్తులు. మనకి కథల ద్వారా అత్యున్నత సత్యాలను బోధించడంలో మనకి ముందు నుంచే ఉన్నవి ఏంటంటే ఉపనిషత్తులు అన్నమాట. కఠోపనిషత్తులో మనకి లోకాన్ని జయించడానికి వాజశ్రావసుడు అనే సంపన్నుడు చేసిన యాగం ఉంది కదా, విశ్వజిత్తు యాగం. మనకి ఉద్దాలకుడు అనే అతను చేసిన విశ్వజిత్తు యాగం ఏ ఉపనిషత్తులో ఉందంటే, ఉద్దాలక మహర్షి చేసినటువంటి విశ్వజిత్తు యాగం ఏ ఉపనిషత్తులో ఉందంటే మనకి కఠోపనిషత్తులో ఉందన్నమాట. అదే ఆ యాగం చేపించిన వారెవరంటే, సంపన్నుడు ఎవరంటే వాజశ్రవసుడు. ఆ వాజశ్రవసుడు కుమారుడే మన నచికేతుడు అనమాట. మనకి నచికేతుడు బాలుడు, వాజశ్రవసుని కుమారుడు అనమాట. తండ్రి యాగ నియమాలను సరిగా పాటించటం లేదు. అంటే దానం ఇస్తున్నాడు కానీ అన్నీ అవసరం ఉపయోగపడని వాటిని దానం ఇస్తూ ఉంటాడనమాట. అది చూసిన తండ్రి తప్పుని ఎత్తి చూపడానికి మనం చెప్పుకున్నాం కదా, నన్నెవరికి ఇస్తావు తండ్రి గారు అని అడుగుతూ ఉంటాడనమాట. అడుగుతూ ఉంటే యమధర్మరాజుకి ఇస్తానని చెప్తాడనమాట. అప్పుడు నచికేతుడు యమలోకానికి వెళ్ళి మనకి 3 వారాలు కోరుకుంటాడు. 3 వారాలను చూసాం కదా, ఆ 3 వారాలతో మనకి సర్వోత్కృష్ట సత్యాలు పొందుపరచబడ్డాయి అన్నమాట. సో మనకి ప్రతి ఉపనిషత్తుకు ఒక శాంతి మంత్రం ఉంటుంది. కఠోపనిషత్తు శాంతి మంత్రం అన్నమాట. ఇది తెలిసే ఉంటుంది. ఓం సహనా భవతు సహనో భునక్తు సహవీర్యం కర్వావహై తేజస్విన వదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనకి నచికేతుడు మనం చూసాం కదా, 3 వారాలు కోరుకుంటాడు. మనకి 119 మంత్రాలు ఉంటాయి. 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో 3 అధ్యాయాలు ఉంటాయి, రెండో భాగంలో కూడా 3 అధ్యాయాలు ఉంటాయి. ఇది మనం ఒక మంత్రం చూద్దాం. ఇది రెండో భాగమైనటువంటి మొదటి అధ్యాయంలో 11వ మంత్రం అన్నమాట. మనకి ఇక్కడ ఈ మంత్రం ఏంటంటే, మనకి మనస్సు ఉంటుంది కదా, మనస్సు అనేది మనకి సత్యాన్ని గ్రహించడానికి మన దగ్గరున్న ఏకైక ఉపకరణం అన్నమాట, అంటే పరికరం. సో మనకి ఈ మనస్సు చేత మనం ఈ లోకంలో వైవిధ్యం ఏదీ లేదు, ఇక్కడ వైవిధ్యం ఉన్నట్లుగా ఎవడు చూస్తాడో అతడు మృత్యువు నుంచి మృత్యువుకి వెళ్తూ ఉంటాడనమాట. అదే మనకి మోహన ముద్గారాల్లో కూడా ఉంటుంది కదా, ఏమని ఉంటుంది, పునరపి జననం పునరపి మరణం. అదే ఇదేమన్నమాట, ఒక మృత్యు నుంచి ఇంకొక మృత్యువుకి వెళ్తూ ఉంటారు. ఈ వైవిధ్యం ఏదీ లేదు అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో దాన్నే మనం అద్వైత సిద్ధాంతం కూడా అదే అన్నమాట. బ్రహ్మ సత్యం, బ్రహ్మ అనేది ఒక్కటే సత్యం, జగత్ అనేది మిథ్య, జగత్ అనేది మొత్తం మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరాహ. ఈ జీవుడు బ్రహ్మను ఇద్దరు ఒకటే అని ఎప్పుడైతే మనం అనుభవం చెందుతామో అప్పుడు అనేది మనకి మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పి అన్నమాట. ఇది మనకి కఠోపనిషత్తు నచికేతోపాఖ్యానం. యమధర్మరాజు నచికేతునికి ఈ మొత్తం బోధిస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.